ప్రొఫెషనల్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్షా స్టడీ గైడ్. ఫ్రెండ్స్, ఈరోజు మేము ముందుకు కంప్లీట్గా గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఏదైతే మనకి ఎలక్షన్ ఉందో ఎలక్షన్కి సంబంధించినటువంటి అప్డేట్ మేము ముందుకు తీసుకొని రావడం జరిగిందండి. ఎందుకు ఈ అప్డేట్ మాకు ఏం అవసరం ఉంది అని అనుకోవద్దు, ఎందుకంటే మనకే అవసరం ఉంది. గ్రాడ్యుయేట్స్గా మనము దానికి కొంచెం వరకు ఇంట్రెస్ట్ అనేది కేటాయించాల్సి వస్తుందండి. సో మనకి ఇక్కడ చూడవచ్చు 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలకు సన్నాహాలు. రాష్ట్రంలో 2 ఉపాధ్యాయ, 1 పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేపట్టినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సిఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన జిల్లా ఎన్నికల అధికారులు, ఓటు నమోదు అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ, పట్టభద్ర నియోజకవర్గాలకు, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ వారికి ఎన్నికలను నిర్వహిస్తాం. ఈ నెల 30న కొత్త ఓటర్ల నమోదు ప్రకటన ఇస్తాం. నవంబర్ 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సహాయ నంబరు 23న ముసాయిదా ఓటర్ జాబితా ప్రకటిస్తాం. డిసెంబర్ 30న తుది జాబితా విడుదల చేస్తాం అని వారు తెలపడం జరిగింది. అంటే మనకు మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్కు సంబంధించినటువంటి ఉపాధ్యాయ, పట్టభద్ర నియోజకవర్గంలకు సంబంధించి, అలాగే వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీల పదవి కాలం అనేది మనకు మార్చి 29 వరకు ముగుస్తుంది. కాబట్టి వారి ప్లేసెస్లో కొత్త ఎమ్మెల్సీని ఎన్నుకోవడం అనేది ఉంటుంది. కాబట్టి వారు 100%గా ఓటర్ జాబితాని వారికి సంబంధించి కొత్త వారి నమోదు, అలాగే పాత వారి లిస్టు, దానికి సంబంధించినటువంటి ముసాయిదా కంప్లీట్గా డిసెంబర్ 30 వరకు దానికి సంబంధించిన ప్రొసీజర్ అంతా కూడా కంప్లీట్ చేస్తామన్నట్టుగా అయితే వారు ఇవ్వడం జరిగిందండి. సో డిగ్రీ పాస్ అయినటువంటి ఎవరైనా సరే 2021 కంటే ముందు ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యారో 2021 కంటే ముందు డిగ్రీ పాస్ అయిన అందరూ కూడా ఈ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఓటర్ నమోదు ప్రకటనకు సంబంధించి దాంట్లో అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది ఉంటుందండి. సో మనకు 30వ డేట్ రోజు దానికి సంబంధించినటువంటి డీటెయిల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తూ అంటున్నారు. సో 30 నుండి మనకు కంప్లీట్ నవంబర్ 6 వరకు దానికి సంబంధించి పూర్తి అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు వారు తీసుకుంటున్నారు అన్నట్టుగా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే దానికి సంబంధించినటువంటి పూర్తి ప్రొసీజరు మన ఛానల్ ద్వారా మీకు అందివ్వడం జరుగుతుంది. అలాగే మనకు కుల గణనకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా తెరపైకి రావడం జరిగిందండి. కులాల లెక్కలు తేలిన తర్వాతే లోకల్ బాడీ ఎలక్షన్స్. కుల గణనపై 4 రోజుల్లో గైడ్ లైన్స్. బీసీల వాటా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గదు. అన్ని వర్గాల్లో కలిసి హక్కుల కోసం పోరాడదాం. కులగణన కాంగ్రెస్ పేటెంట్ రైట్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సో లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేటివి కంప్లీట్గా కుల గణన తర్వాతనే వాళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళదలుచుకున్నారన్నట్టుగా అయితే టీపీసీసీ ప్రెసిడెంట్ గారు వెల్లడించడం జరిగింది అన్నట్టుగా అయితే చూడవచ్చు. సో మనకు టీపీసీసీ ప్రెసిడెంట్ గారు చెప్పిందంటే కంప్లీట్గా అది 100% గవర్నమెంట్ నుండి ఇన్ఫర్మేషన్ ఉండి ఉంటుంది కాబట్టి వారు చెప్తారు. సో మొత్తానికి డిఎస్సికి సంబంధించి వివిధ రకాలైనటువంటి రిక్రూట్మెంట్స్కి సంబంధించి అయితే ఎలక్షన్ కోడ్కి సంబంధించినటువంటి అంశం అనేది మనకు అడ్డుగా లేదు అని చెప్పవచ్చు మొత్తానికి. కాకపోతే ఈ బీసీ కులగణనకు సంబంధించినటువంటి గైడ్లైన్స్, దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే ఏంటి అని మరికొంత కన్క్లూజన్ అనేది క్లియర్గా తెలుస్తుందండి. సో దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ కూడా 4 రోజుల్లో రావడం జరుగుతుంది అన్నట్టుగా అయితే వారు వెల్లడించడం జరిగింది. అలాగే మనకు ఈరోజు గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి ఏదైతే 35,000 జాబ్ రిక్రూట్మెంట్స్కి సంబంధించినటువంటి అంశాన్ని గౌరవ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారు ఎల్ వెంకట రామరెడ్డి గారు అయితే వెల్లడించడం జరిగింది ట్విట్టర్ ద్వారా. అలాగే మనకి ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే సీఎం రేవంత్ అన్ముల ఎట్ ద లంచ్ ఆఫ్ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ స్టూడెంట్స్ టుడే సేస్ కాంగ్రెస్ గౌడ్ ఫిల్డ్ 30,000 గౌడ్ జాబ్స్ ఇన్ 100 days. రిక్రూట్మెంట్ ప్రాసెస్ గోయింగ్ ఆన్ ఫర్ అనదర్ 35,000 పోస్ట్ అండ్ జాబ్ నోటిఫికేషన్స్ విల్ బి ఇష్యూడ్ టు ఫిల్ 35,000 పోస్ట్ ఇన్ 2-3 months. సో ఇప్పటికే 30,000 పోస్టులని కాంగ్రెస్ గవర్నమెంట్ 100 daysలో ఫిల్ చేయబోతుంది. ఆ ప్రక్రియ మొత్తం కూడా జాబ్స్ ప్రక్రియ మొత్తం కూడా అండర్ ప్రాసెసింగ్లో ఉంది. అలాగే ఇంకొక 35,000 వరకు కూడా పోస్టులు అనేవి ఈ 2-3 నెలల్లో నోటిఫికేషన్స్ రాబోతున్నాయి అన్నట్టుగైతే వారు క్లియర్గా చెప్పారు, ట్వీట్ చేశారు అన్నట్టుగైతే చెప్పవచ్చు.
అలాగే మనకు గౌరవ సీఎం గారు చెప్పినటువంటి అంశాన్ని కూడా మనం క్లియర్గా చూసినట్టయితే బాధ్యతగా ఉద్యోగాల భర్తీ అందుకే కార్యాచరణ చేపట్టాం. అన్ని శాఖల్లో నియామకాలు చేపట్టనున్నాం. త్వరలో మరో 35,000 కొలువులకు నోటిఫికేషన్. నిరుద్యోగులను విస్మరించిన బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రంలో 55 నుంచి 60 లక్షల మంది నిరుద్యోగులు, 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేసిన నిరుద్యోగులు పోదు. స్కిల్ లేకపోవడంతోనే ప్రైవేట్ అవకాశాలు వస్తున్నాయి. అందుకే BFSI మినీ డిగ్రీ కోర్సు సీఎం రేవంత్. సో కంప్లీట్ రిక్రూట్మెంట్ అనేది చేస్తే 100% 2 లక్షల వరకు భర్తీ అయినా కానీ మిగతా వారికి నెక్స్ట్ అవకాశాలు ఉండబోతున్నట్టుగా మనం చెప్పవచ్చు. బట్ నిరుద్యోగం అనేది 100% పోదు. ఎందుకు పోదంటే ఎప్పటికప్పుడు నిరుద్యోగులు పుడుతూ ఉంటారు కాబట్టి బ్యాచెస్ డిగ్రీస్ పాస్ అయిన వాళ్ళు, BEd, MEd, MSc వివిధ రకాలైన డిగ్రీలు పాస్ అవుట్ అయిన వారు రోజుకు పెరుగుతూ ఉంటారు కాబట్టి వారిని దృష్టిలో ఉంచుకోకుండా ప్రజెంట్ ఉన్నటువంటి రిక్రూట్మెంట్స్ అనేటివి కంప్లీట్గా చేసినట్టయితే కొంతవరకు నిరుద్యోగం తగ్గించిన వారికి అయితే గౌరవ సీఎం గారు అవుతారు. అభ్యర్థుల తరపున అందరి తరపున కూడా వారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే 100% GRL అలాగే ఫైనల్ రిజల్ట్ అనేది మనకు ఈ మంత్ ఆర్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ వరకు కంప్లీట్గా ఇవ్వాల్సింది అయితే మనము మన ఛానల్ ద్వారా కోరడం జరుగుతుందండి. అలాగే నెక్స్ట్ మనము కంప్లీట్గా అప్డేట్ చూసుకున్నట్టయితే ఈ విధంగా మనకు గౌరవ సీఎం గారు చెప్పడం జరిగింది. అలాగే విద్యాశాఖ డైరెక్టర్ గారు కూడా మనకు ఈ విధంగా మనకు తెలపడం జరిగింది. అయితే ప్రజెంట్ ఉన్నటువంటి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి జాబు ఏదైతే ఈ ప్రాసెస్ ఉందో రిక్రూట్మెంట్ ప్రాసెస్, ఆ ప్రాసెస్కి సంబంధించినటువంటి పూర్తి స్పీడప్ అనేది ఉంటే కంప్లీట్గా 100% గవర్నమెంట్కి సంబంధించినటువంటి నిబద్ధతగా మనమైతే నిరుద్యోగుల గుర్తించవచ్చండి. సో గౌరవ సీఎం గారు చెప్పినటువంటి ఆ వాక్యాలకు మనము కంప్లీట్గా చూసుకున్నట్టయితే 2 lakhs వరకు జాబ్స్ ఇచ్చినా కానీ నిరుద్యోగం పోదన్నారు. సో 2 lakhs వరకు ఇచ్చినట్టయితే 100% కొంచెం వరకు మెరుగుపడతారండి. ఎందుకంటే అవకాశాలు ఉండడానికి కూడా అవకాశం ఉంటుందండి. ఎందుకంటే మనకు రిటైర్మెంట్ కావడం కానీ నెక్స్ట్ ఫర్దర్ కొత్త పోస్టులు ఇప్పుడు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పోస్టులు రావడం కానీ అంటే మారుతున్నటువంటి కాలానికి బట్టి మారుతున్నటువంటి మెథడ్స్ ఉన్నటువంటి అంశాల దృష్ట్యా అలాగే వివిధ రకాలైన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీస్ కరికులం ఫ్రేమ్వర్క్స్ రావడం వల్ల వివిధ రకాలైన కోర్సెస్ కూడా లాంచ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి అన్ని కోర్సులు అనేవి ఒకే విధమైనటువంటి డిపార్ట్మెంట్ పరంగా ఉంటాయి కాబట్టి వివిధ రకాలైనటువంటి డిపార్ట్మెంట్ పరంగా ఉంటాయి. అలాగే దానికి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు క్రియేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి నిరుద్యోగం అనేది అందరికీ కాకుండా స్కిల్ ఉన్న వాళ్ళకు 100%గా టాలెంట్ ఉన్న వాళ్ళకు అలాగే దానికి సంబంధించినటువంటి ఒక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే 100% అనేది జాబ్ రావడం అనేది ఉంటుందండి. అందుకే కదా మనం 1:3, 1:1 అనే లిస్ట్ పెట్టడానికి మనము కోరడం జరుగుతుంది. సో 100% డిఎస్సి రాసినటువంటి నిరుద్యోగుల తరపున అయితే 100% 1:3 లిస్టు అలాగే GRL విత్ రిజల్ట్ అనేది ఇవ్వడం అనేది ఈ మంత్ వరకు ఇవ్వాలని మన ఛానల్ ద్వారా కూడా గౌరవ సీఎం గారిని అలాగే వివిధ రకాలైనటువంటి అంశాలను కూడా గౌరవ సీఎం గారిని కోరడం జరుగుతుంది అయితే మనము క్లియర్గా రిక్వెస్ట్ చేయడం అనేది ఉంటుందండి. అలాగే ఏదైనా మన ఛానల్ ద్వారా కంప్లీట్గా డిఎస్సికి సంబంధించి వివిధ రకాలైన జాబ్స్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అంశాలు అయితే ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అందివ్వడం జరుగుతుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. అలాగే మరింత మన ఫ్రెండ్స్ గ్రూప్లలో షేర్ చేయడం మరవకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మన ఛానల్ ద్వారా పెట్టేటువంటి ప్రతి వీడియో కూడా మీకు కంప్లీట్గా నోటిఫికేషన్ రావడం జరుగుతుందండి. ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.